ముగించుకున్న తదనంతరం మరలా ఇప్పుడు నేను వేమలకోట వెళ్ళాలి. ఈ ప్రార్థన ముగించుకున్న వెంటనే నాకు వేమలకోటలో ప్రార్థన ఉంది. వెంటనే 1 గంట 1:30 కల్లా ఉండాలి. నేను 1 గంటకే వస్తానని చెప్పాను వాళ్ళకి. అక్కడ ప్రార్థన చూసుకొని రావాలి. అందుకని కొంచెం వేగంగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చేతులెత్తి 3 సార్లు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది బిడ్లారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. చదువునానా. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఈ మాట చెప్పండి నాతో. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఎవరి గురించి ఈ మాట? హనోకు అనే భక్తుని గురించి మాట. హనోకు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం. హనోకు మనకు ఆది కాండంలో కనపడతాడు. రండి ఆది కాండంలోనికి. మనకి ఎక్కడ కనపడతాడు హనోకు? ఆది కాండంలో 5వ అధ్యాయంలో 23వ వచనంలో కనపడతాడు. ఆది కాండంలోనికి రండి. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచెను గనక దేవుడు అతనిని తీసుకొని పోయెను, కనుక అతడు లేకపోయాను. స్తోత్రం చెప్పండి చెప్పండి. వెనకున్న వాళ్ళు కూడా చెప్పొచ్చు. ఉచితమైందే, మీకేం పన్ను విధించేది ఏం లేదు. స్తోత్రం చెప్తే. హల్లెలూయా. మంచిది బిడ్లారా. హనోకు గురించి దేవుని వాక్యం ఏమంటుందంటే, అతడు కొనిపోబడక మునుపు అతను దేవునికి ఇష్టంగా బ్రతికాడు. దేవుని రాకడను గురించినటువంటి సూచనలు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. తెగుళ్ళు వస్తాయన్నాడు, తెగుళ్ళు వచ్చేసాయి. యుద్ధములు వస్తాయన్నాడు, యుద్ధములు వచ్చేసాయి. భూకంపాలు వస్తాయన్నాడు, భూకంపాలు కూడా వస్తూనే ఉన్నాయి. పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, ఇచ్చి పుచ్చుకుంటారు అన్నాడు, అవి కూడా జరుగుతూనే ఉన్నాయి. అంటే మనము ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామనంటే, ఏ సమయమైనా దేవుడు వచ్చి తన సార్వత్రిక సంఘాన్ని మేఘాల మీద తీసుకొని పోయేటువంటి రహస్య రాకడైన 2వ రాకడకు సమీపంలో బ్రతుకుతున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడు తన సంఘాన్ని తీసుకొని వెళ్ళే రోజులలో మనం బ్రతుకుతున్నాం. అది ఉదయమైనా కావచ్చు, మధ్యాహ్నమైనా కావచ్చు, రాత్రి అయినా కావచ్చు, అర్ధరాత్రి అయినా కావచ్చు, తెల్లవారుజామునైనా కావచ్చు. ఏ దినమో ఏ గడియో మనకు తెలియదు గనక, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చెనని వాక్యం చెప్పినట్లుగా, ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు అన్నట్లుగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పినట్లుగా, దొంగ వచ్చునట్లు ఆయన వచ్చును అంటే సడన్ గా వస్తాడు, తెలియకుండా వస్తాడని చెప్పినట్లుగా ఆయన రాకడ సమయాలలో మనం బ్రతుకుతా ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే మనము చనిపోక ముందు లేదా దేవుని రాకకు ముందు మనం చేయాల్సిన పని ఏంటి అనంటే, దేవునికి ఇష్టముగా బ్రతకాలి. చెప్పండి ఏంటి? ఎవరికి ఇష్టంగా బ్రతకాలి? మనము దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవుడు మెచ్చుకునే పనులు చేయాలి. దేవునికి నచ్చే విధంగా మనం బ్రతకాలి. దేవుడు ఇష్టపడేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. దేవుడు ఇష్టపడేటట్లుగా మన మాటలు ఉండాలి. దేవుడు ఇష్టపడేటట్టుగా మన నడక ఉండాలి. దేవుడు ఇష్టపడేటట్టుగా మన చేష్టాలు ఉండాలి. దేవుడు ఇష్టపడేటట్లుగా మన వైఖరి ఉండాలి. ఆమేన్. దేవుడు ఎవరినైతే ఇష్టపడతాడో వారు మాత్రమే దేవుని రాకడలో
కొనిపోబడతారనే సత్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మరి ఈ రోజు నేను అడుగుతున్నాను, మీరు దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతుకుతున్నారా, లేదు మీ భర్తకి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నారా, లేదా మీ భార్యకి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నారా, లేదా మీ తల్లిదండ్రులకు ఇష్టమైనట్టు బ్రతుకుతున్నారా, లేదా మీ పిల్లలకి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నారా, లేదా లోకానికి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నారా, లోక ఆశలు నెరవేర్చుకోవడానికి ఇష్టమైనట్టు బ్రతుకుతున్నారా అని మనమే ప్రశ్నించుకుంటే సమాధానం మనలో నుండి మనకు బయటకు వస్తుంది. ఎవరిని మనం ప్రశ్నించాల్సిన పని లేదు. మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని మనం విమర్శించుకోగలిగితే, ఇతరులను కాదు, ఇతరులను విమర్శించకూడదు, మనకు అనవసరమైన పని. నాకు నేనుగా మీరుగా విమర్శించుకోగలిగితే, అవును కదా, నేను దేవునికి ఇష్టమైన పనులే చేస్తున్నానా, దేవునికి ఇష్టమైనట్లుగానే ప్రార్థన చేస్తున్నానా, దేవునికి ఇష్టమైనట్లుగానే మందిరానికి వస్తున్నానా, దేవునికి ఇష్టమైనట్లుగానే నా ప్రవర్తన కనపరుచుకుంటున్నానా, దేవునికి ఇష్టమైనట్లుగానే నేను మాదిరిగా నడుచుకుంటున్నానా, దేవునికి ఇష్టమైనట్లుగానే నా జీవిత విధానము, నా పోకడలు ఉంటున్నాయా అని నాకు నేనుగా ప్రతిరోజు పరీక్షిస్తుంటున్నట్టుగానే మీరుగా పరీక్షించుకుందురుగాక. హల్లెలూయా. ఎవరు కొనిపోబడతారు? దేవునికి ఇష్టంగా బ్రతికేవారు అని ఉంది అక్కడ. హనోకు దేవునికి ఇష్టముగా బ్రతికెను గనక అతడు ఏమైపోయాడట? కొనిపోబడ్డాడట. ఈరోజు నీ ఇష్టాలు పక్కన పెట్టు, నీ శరీర సంబంధమైన ఇష్టాలు పక్కన పెట్టు. ఆ ఇష్టాలు తీర్చుకునే పనిలో ఉంటే, ఆ ఆశలు తీర్చుకునే పనిలో ఉంటే నువ్వు రాకడలో ఎత్తబడలేవు. ఎవరు ఎత్తబడతారు అనంటే దేవుని చిత్తము చేయువాడు ఎత్తబడతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి మనం ఈ రోజు ఎలా బ్రతకాలి అనంటే హనోకు వలే. చెప్పండి, హనోకు చేసిన మొదటి పని ఏంటనంటే అతను దేవునితో నడిచెను. వాక్ బై విత్ గాడ్ అని చెప్తూ, లేకపోతే దేవునితో. మొట్టమొదటిది ఏంటిది? ఎవరితో? ఎవరితో నడవాల మనము? శరీర సంబంధులతో నడుచుకోకూడదు, అన్య జనులతో నడుచుకోకూడదు, ఆచారములు పాటించే వారితో నడుచుకోకూడదు, మనము దుష్టులతో దుర్మార్గులతో నడుచుకోకూడదు, మనం త్రాగుబోతులతో నడుచుకోకూడదు, రకరకాలైనటువంటి దేవునికి విరోధంగా బ్రతికేటువంటి వారితో మనము నడుచుకొనకుండా మనం ఎవరితో నడవాలి? మనము దేవునితో నడుచుదుము గాక. దేవునితో నడిచే వారందరూ స్తోత్రం చెప్పండి. అంటే ఇంకా కొంతమంది నడవట్లేదు. మీరు కూడా మారు మనసు పొంది ప్రభువుతో నడుచుకుందురుగాక. మనము అందరము దేవునితో నడవాలనేదే దేవుని ఉద్దేశం. ఎందుకు అనంటే, ఆయనతో ఎందుకు నడవాలి అనంటే ఆయన మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి. రెండవది మనం చేయాల్సిన పని ఏంటి? ఒకటి, దేవునితో నడుచుకోవాలి. రెండవది చేయాల్సిన పని ఏంటనంటే విశ్వాసం ఉంచాలి దేవుని పైన. ఏం చేయాలి? అతడు కొనిపోబడక మునుపు అతను విశ్వాసముంచెను. విశ్వాసమును బట్టి అనుంది అక్కడ. ఏమనుంది? విశ్వాసమును బట్టి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివినప్పుడు 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి అనుంది. రెండో విషయం ఏంటి? ఒకటి, యేసుతో నడవాలి. రెండవది, నడిచే మనము అవిశ్వాసంతో నడవకూడదు. జరుగుతుందో జరగదో అని అనుమానంతో నడవకూడదు. అవుతుందో కాదో అని ఏదో 10 రాళ్ళు వేస్తే ఒక రాయి తగులుతుంది కదా అన్నట్టు నడవకూడదు. ఎలా నడవాలి అని అంటే ఆయనతో నడిస్తే నిశ్చయముగా నాకు ఈ మేలు జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. అటువంటి విశ్వాసం, స్తోత్రం చెప్పండి. ఎటువంటిది? ఆయనతో నడిస్తే నాకు ఇది, ఆయనతో నడవాలి అంటే విశ్వాసముతో నడవాలి. ఇప్పుడు ఇందాక నడవడం ప్రారంభించాం. ఇప్పుడు ఆ నడకలో మనం చేర్చాల్సింది ఏందనంటే విశ్వాసాన్ని చేర్చాలి. ఆమేన్, ఆమేన్. విశ్వాసము లేకుండా 11:6 ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. అంటే జరగని పని అనండి, జరగదు అనండి. విశ్వాసం లేకుండా ఏది జరగదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? విశ్వాసం. ఒక కార్యం జరగాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఒక అద్భుతం జరగాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఒక స్వస్థత జరగాలంటే మనకు కావాల్సింది ఏంటి?
ఒక మేలు జరగాలంటే మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? విశ్వాసము. ఇప్పుడు దేవునితో నడిచే వారందరూ, దేవుని మందిరానికి వచ్చే వారందరూ, ప్రార్థన చేసే వారందరూ, దేవుని వెంబడించే వారందరూ రెండవది ఏం కలుపుకొని మనం నడవాలి? విశ్వాసాన్ని తోడు చేసుకొని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకనంటే అసలు విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టురాలుగా ఇష్టుడిగా ఉండలేవని నేను కాదు, వాక్యం చెప్పింది. చదవండి ఆ మాట. అసాధ్యము. ఉందా లేదా? ఉందా లేదా? 11:6 హెబ్రీయులకు రాసిన పత్రికలో అది విశ్వాసం లేకుండా అసాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు నడుస్తున్నారా దేవునితో? అయితే మీరు ఎలా నడవాలంటే విశ్వాసాన్ని జోడించి నడవండి, విశ్వాసాన్ని తోడు చేసుకొని నడవండి, విశ్వాసముతో నడవండి. మీరు ప్రార్థిస్తున్నారా? అయితే విశ్వాసముతో ప్రార్థన చేయండి. మీరు వాక్యం వింటున్నారా? అవును, దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసంతో వినండి. మీరు దేవునితో కలిసి నడుస్తున్నారా? అయితే విశ్వాసంతో నడిచినప్పుడు మనకు తెలియకుండానే ఆత్మకార్యాలు జరిగిపోతాయి మన పట్ల. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమస్తము కూడా ఎలా జరుగుతుందనంటే త్రూ బై ఫెయిత్, అంతే, ఇంకేం లేదు దాంట్లో. అంతా కూడా ఏమో విశ్వాసమే. దేవుని వాక్యం అంటుంది, అతడు కొనిపోబడక మునుపు విశ్వాసం కలిగి బ్రతికాడు. కొనిపోబడక మునుపు అంటే దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఇప్పుడు మూడవది కొనిపోబడక మునుపు అంటే మనం ఏమి చేయాలి? దేవుని రాక మునిపే, మనము పోక మునిపే మనం భూమి మీద ఏం కలిగి ఉండాలి? మూడవది అంటే మంచి సాక్ష్యము కలిగి ఉండాలని ఉంటుంది అక్కడ. ఏం కలిగి ఉన్నాడు? మంచి సాక్ష్యము పొందాను. స్తోత్రం చెప్పరే మరి మీరు? వెనకున్న వాళ్ళు చెప్పండి, వెనకున్న వాళ్ళంతా హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ప్రభువుతో నడవాలి, రెండవది విశ్వాసముతో నడవాలి, మూడవది మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. ఆమేన్. నువ్వు ఎత్తబడాలంటే ఆశమాశ కాదు. అయ్యా నేను క్రిస్మస్ రోజు మార్మర్స్ పొందాను, నీ చేతుల మీదనే బాప్తిస్మం పొందాను, అప్పుడప్పుడు నువ్వు ఇచ్చేటప్పుడు నెలకోసారి బల్లలో పాలు పొందుతున్నాను, ఇంక సరిపోయిద్దా అంటే సరిపోదు, అంటే సరిపోదు. ఏం కావాలి మరి? నువ్వు ఆయనతో నడవడం ప్రారంభం కావాలి. ఏం చేయాలి? నువ్వు రోజు నడవడం ప్రారంభించాలి. రెండవది విశ్వాసముతో నడవాలను. మూడవది నీ సాక్ష్యము పరిశుద్ధంగా మారిపోవాలి. నీ సాక్ష్యం కూడా, నీ సాక్ష్యం మారిపోవాలి. ఇది వరకున్న సాక్ష్యం వద్దు. పౌలయ్య గారు అంటున్నాడు, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఇప్పుడు మనలో వదిలి పెడితే నేను ఇప్పుడు కూడా దూషకుడను, ఇప్పుడు కూడా హింసకుడను, ఇప్పుడు కూడా ఆ సాక్ష్యం కలిగిన వాళ్ళు ఎత్తబడలేరు. సాక్ష్యం మారాలా? ప్రైజ్ లార్డ్. సాక్ష్యం మారాలంటే బ్రతుకు మారాలా. బ్రతుకు మారాలంటే నీలో ప్రార్థన జీవితం మొదలవ్వాలా. నీలో ప్రార్థన జీవితం మొదలవ్వాలంటే నీకు విశ్వాసం రావాలి. నీకు విశ్వాసం రావాలంటే వాక్యం వినాలి కూడా. వాక్యం అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఎలా వస్తుందంటే దేవుని మాటలు వినుట వలన వస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడుగా మారబడ్డాడు. ఇష్టుడవ్వడానికి ఎలాంటి కార్యాలు చేశాడు అనంటే దేవునితో నడిచాడు. దేవునికి ఇష్టంగా ఉండడం కోసం ఇష్టుడిగా మారడం కొరకు అతను విశ్వాసం ఉంచాడు. ఇష్టుడిగా మారడం కొరకు మంచి సాక్ష్యము పొందాడు. ఈ మూడు పనులు మనం చేయగలిగితే దేవుడు ఏ క్షణాన వచ్చినా, ఏ క్షణాన మనం చచ్చినా, నువ్వు సరాసరి మహిమ గల సింహాసనము దగ్గర ప్రభు కుడిపార్శ్వమందు కూర్చుండబోతా ఉన్నావు. ఆమేన్. నిరీక్షణ గల వారలారా చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరచండి. విశ్వసించు వారలారా దేవుణ్ణి గణపరచండి. నిజమని నమ్మి ఈ మాటలు హృదయంలోనికి చేర్చుకుంటున్న వారలారా విశ్వాసముతో చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ మాటలు సత్యము. ఆమేన్.
ఆమేన్. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో ఉదాహరణకు ఒక మాటలు మనం చూసుకుందాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో 16వ అధ్యాయం 21వ వచనం. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. చాలు చాలు, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. సౌలు రాజు. దావీదు సౌలు దగ్గర సంగీతం వాయించే పని, ఆయుధములను మోసే పని చేసేవాడు. ఒకటి సంగీతం వాయిస్తాడు, రెండవది సౌలు యొక్క ఆయుధాలు మోస్తాడు. ఎవరు? దావీదు. చెప్పండి, ఎవరు? దావీదు. అయితే దావీదు తన యజమానుడైనటువంటి రాజైన సౌలు ఎదుటకు వచ్చి నిలబడినప్పుడు ఆ సౌలుకు ఈ దావీదు మీద, చూడండి చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి, ఈ సౌలుకు దావీదు మీద బహు ఇష్టము పుట్టిందంట. ఇష్టం కాదు, ఉందా మాట? ఉందా? బహు ఇష్టము పుట్టింది. ఆమేన్, హల్లెలూయా. ఏం పుట్టింది? చిన్న విషయం కాదు ఇది. సౌలేమో దురాత్మ కలిగినోడు, దావీదేమో దేవుని ఆత్మ కలిగినోడు. సౌలేమో సొంత పెత్తనం చేసేవాడు, దావీదేమో దేవుని చిత్తాన్ని చేసేవాడు. సౌలేమో వద్దన్న పని చేస్తాడు, దావీదేమో దేవుని దగ్గర విచారణ చేసి చెయ్యమంటేనే చేస్తాడు. అలాంటిది ఒక దురాత్మ పట్టినోడికి దేవుని ఆత్మ పట్టినోడు నిలబడి ఉంటే బహు ఇష్టము పుట్టిందంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి అతనికి, సౌలుకి దావీదును చంపేంత ద్వేషం ఉంది. ఈట తీసుకొని పలుమార్లు పొడిచి చంపేంత ద్వేషం ఉన్నప్పటికీ ఇతను విశ్వాసం కలిగిన వాడు, దేవునితో నడిచేవాడు. మూడవది, మంచి సాక్ష్యము పొందినవాడు గనక దేవుడు సౌలు హృదయాన్ని, మనస్సును కదిలిస్తే దావీదు మీద బహు ఇష్టము పుట్టింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి సమూయేలు దేవుని మాట వినేటోడు కాదు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సౌలు దేవుని మాట వినేటోడు కాదు. 13వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ఒక సంఘటన మనకు కనబడుతుంది. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేశావు. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద నీ రాజ్యము నిలవదు, దావీదుకి ఇవ్వబడుతుందని చెప్పేశాడు ఒక మాటలో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చెప్పండి, చేతులెత్తి చెప్పండి, చెప్పాలి చెప్పాలి అందరూ. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా అంతే. సమూయేలు అన్నాడు, అబ్బాయ్ యుద్ధం జరుగుతున్న సంగతి నాకు తెలుసు, 7 రోజులు ఆగండి, నేను వచ్చేస్తా, నేను వచ్చి బలి పశువుని అర్పించిన తర్వాత అప్పుడు మీరు యుద్ధం ప్రారంభించండి అని చెప్పాడు. కానీ సమూయేలు వచ్చేసరికే సౌలు ఏం చేశాడు? బలి అర్పణలు చేసేసాడు. సమూయేలు వచ్చి బాధపడ్డాడు. సమూయేలు దగ్గరికి సమూయేలు వస్తా ఉంటుంటే మనోడు ఎదురుపోయి, అయ్యా వందనాలయ్యా వందనాలు అన్నాడు. సమూయేలు వందనాలు చెప్పలా. రేయ్ ఏంటి నువ్వు చేసిన పని ఏంటి? 7 రోజులు ఆగమని చెప్పాను కదా. నేను ఆగమన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆగాలి. నేను రమ్మన్నప్పుడు రావాలి. నేను పొమ్మన్నప్పుడు పోవాలి. నేను ఉండమన్నప్పుడు ఉండాలి. నేను వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి. నువ్వా పాస్టరు, నేనా? సమూయేలా దైవజనుడు సౌలా? సౌలా దైవజనుడు సమూయేలా? సమూయేలు మంచి కోసమే కదా చెప్పింది, నువ్వు ఉండనని. నేను వచ్చేంత వరకు నువ్వు ఉండు, నేను వచ్చేంత వరకు
ఆగో. దైవజనుడు చెప్పిన మాట వినుంటే సౌలు జీవితం బాగుండేదేమో. వినలేదు. వినక సొంత పెత్తనం చేశాడు, అలిగాడు. ఏం చేశాడు? అలిగాడు. మనస్సులో తనను తాను గర్వించాడు. ఏంది ఆయన కోసం ఆగేది? ఆయన చెప్తే వినాలనా? అంత ఆయన చెప్పినట్టేనా అని ఈ సౌలు ఏం చేశాడంటే బలి పశువులను మొత్తం బలర్పించేశాడు. దేవుడు ఉద్దేశం ఏంటంటే సౌలు రాజ్యమును ఇంకా పొడిగించాలని. ఎప్పుడైతే సొంత పెత్తనం చేశాడో, మాట వినకుండా, దైవజనుడి మాట వినకుండా, అప్పుడు సమూయేలు వచ్చి అంటున్నాడు, నీ వందనాలు ఎవడికి కావాలరా? వందనాలు చెప్పాడా? చెప్పలేదు. రివర్స్లో, నీ వందనాలు ఎవడికి కావాలరా? నువ్వు మాట వినాల, దైవజనుడి మాట. ఆమేన్. దైవజనుడు కూర్చోమంటే కూర్చోవాలా, లెయ్యమంటే లెయ్యాల, పరిగెత్తమంటే పరిగెత్తాల, ఉండు అంటే ఉండాలా, రా అంటే రావాలా. అది క్షేమము కలగజేసే మాట దైవజనుడి మాట. దైవజనుడు ముందు చూపుతో ఆలోచించి చెప్తాడు. ఏదైనా ముందు చూపుతో, వద్దు అది మనకు తగదనంటే అన్న చెప్పిండు, అంతేగా. నేను ఎక్స్ట్రా మాట్లాడకూడదు. ఎందుకు ఏమిటనే ప్రశ్నలు కూడా నీ నోట్లో నుంచి రాకూడదు. ఆమేన్. హల్లెలూయా. అది నీకు క్షేమమే కలుగుతుంది. నేను సరదాగా మాట్లాడినా నీకు క్షేమమే కలుగుతుంది. నేను సీరియస్గా మాట్లాడినా నీకు క్షేమమే కలుగుతుంది. నేను కోపగించుకొని మాట్లాడినా నీకు క్షేమమే కలుగుతుంది. నీ క్షేమము కొరకే నేనున్నది కూడా. చెప్పండి హల్లెలూయా. సేవకుడు ఎందుకున్నాడు? మీ క్షేమము కొరకే నేనుండేది. ఏది క్షేమమో, ఎప్పుడు క్షేమమో, ఎప్పుడు మీకు ఉపయోగమో, మీరు ఎప్పుడు నాతో ఉండాలనో, ఎప్పుడు రావాలనో, ఎప్పుడు రాకూడదో, ఎప్పుడు ఉండాలనో, ఎప్పుడు ఉండకూడదో, ఎప్పుడు మీటింగ్ పెట్టాలనో, మీరు పరిచర్య ఎప్పుడు చేయాలనో, ఏ పని చేయాలనో, అంత దైవజనుడు ఆధీనములో దేవుని ప్రేరేపణతో జరుగుతూ ఉంటది. ఆమేన్. సమూయేలు చెప్పాడు, నేను వచ్చేంత వరకు ఉండు అని అంటే ఉండలేదు. ఉండు అన్నప్పుడు ఉండాల. సనగ్గుడిది. ఇంకా దైవజనుడు ఎందుకో ఉండమన్నాడు, ఉండాలని, అంతే. 7 రోజులు ఆగకుండా మనోడు ముందు త్వరపడి లాగిచ్చేశాడు. వచ్చి కోపడ్డాడు. సౌలా, నేను చెబితే నీకు ఎటకారంగా ఉంది కదా, అంటే రోజు నీతో సరదాగా ఉంటుండేసరికి చనువు ఎక్కువైంది కదా, నేనంటే నీకు రోజు నువ్వు మాట్లాడినప్పుడల్లా నేను సరేలే అనుకో, నేను నీకు స్వేచ్ఛ ఇస్తుంటే ఆ స్వేచ్ఛ నీకు చాలా ఎటకారంగా ఉంది కదా, సరదాగా ఉంది కదా, నువ్వు నవ్వుకోవడానికి ఉంది కదా, ఏంది లేని తేలిక తీసుకున్నావు కదా నన్ను. నేను దేవుని చేత ప్రత్యేకించబడి, పిలవబడి, ఏర్పరచబడిన వాడిని సమూయేలు చెప్పాడు. సమూయేలు అంటున్నాడు, దేవుడు నీ రాజ్యమును ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు, నువ్వు దేవుని మాట వినలేదు. అంటే నా మాట వినకపోతే ఎవరి మాట విననట్టు? నువ్వు సేవకుడి మాట వినకపోతే ఎవరి మాట విననట్టు? సేవకుని మాటే దేవుని మాట, దేవుని మాటే సేవకుని మాట. సమూయేలు అన్నాడు, నువ్వు నా మాట వినలేదు కనుక దేవుని మాట విననట్టు. నువ్వు నా మాట వినకుండా నీ సొంత పెత్తనం చేసినావు కాబట్టి, సొంత నిర్ణయం తీసుకున్నావు కాబట్టి, చెప్పుడు మాటలిని నీ ప్రవర్తన మార్పు కనపడుతుంది కాబట్టి, నీ రాజ్యము తీసివేయబడి నీకప్పగించిన పనిని దేవుని చిత్తములో ఉన్న మరొకనికి ఇచ్చేస్తాడు దేవుడు. కదా, దేవుని సేవకుని మాట వినాలి. ఆమేన్, ఆమేన్. దేవుని సేవకుని మాట వినకపోతే దేవుడు నువ్వు చేస్తున్న పనిని కూడా ఏం చేస్తాడు తెలుసా? ఆయన చిత్తంలో ఉన్న వానికి అప్పగించేస్తాడు. అంతే. వాడు ఇంకా బాగా చేస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడు. నేను లేకపోతే సౌండ్ సిస్టమ్ పెట్టేటోళ్ళు లేడంటే నీకంటే బాగా సౌండ్ సిస్టమ్ పెట్టేవాడిని పంపిస్తాడు. నేను లేకపోతే మీకు అంట్లు తోమెట్టోళ్ళు లేరని అంటే అంట్లు తోమెట్టోళ్ళని కాదు, మళ్ళా ఎక్కువ మందిని తీసుకొచ్చి ఇంట్లోటి కూడా తోమిపోయేటోళ్ళని పంపిస్తాడు. చర్చిలోటియే కాదు, ఇంట్లో కూడా తోమిపోతాం అక్క నువ్వు కూర్చోంటారు అట్టటోళ్ళని లేపుతాడు.
నేను లేకపోతే ఇది చేసే వాళ్ళు లేరు అనంటే నీకంటే యోగ్యుణ్ణి ఏమన్నాడు అక్కడ? అది తన చిత్తానుసారమైన మనస్సు గలవారు అంటే ఎలా అమ్మాయిని కూర్చోబెట్టండి. ఎలా ప్రవర్తిస్తే దైవజనుడు సంతోషపడతాడో వినండి, నా వైపు చూడండి. ఎలా ప్రవర్తిస్తే, ఏ పని చేస్తే, ఎలా లోబడితే దేవుడు గాని దైవజనుడు గాని సంతోషపడతాడో అటువంటి వారిని సంఘంలోనికి నడిపిస్తాడు దేవుడు తన పని కొరకు. దేవుణ్ణి సంతోష పెట్టేవాడు దైవజనుని కూడా సంతోష పెడతాడు. స్తోత్రం చెప్పండి. ఏంటి ఆ మాట చెప్పండి? దేవుణ్ణి సంతోష పెడుతున్నావు అనంటే రెండవదిగా నువ్వు దైవజనుని కూడా సంతోష పెట్టే వ్యక్తివైతేనే నువ్వు దేవుణ్ణి సంతోష పెడతావు. నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టి దైవజనుని ఏడిపిస్తే నీకు దేవుని యొద్ద నుంచి రావాల్సిన దీవెనలు రాకపోగా నీకు శాఖేగాడు పడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. జాగ్రత్త. సౌలు అనుకున్నాడు నేనే పోటుగాడిని అనుకున్నాడు. దేవుడు అదే ప్లేస్ లోకి దావీదుని తీసుకొచ్చాడు. ఏలి అనుకున్నాడు నేనే ఈ తరములో ఉన్నానయ్యా, నీ కొరకు నిలబడ్డానంటే ప్రభు అంటాడే నీకంటే ఎక్కువ ఇంకా 6,000 మంది 7,000 మంది ఉన్నారా నాయన, నేను నీకు టైం ఇచ్చా, నీకు అవకాశం ఇచ్చా. ఏలియాతో అంటాడు, ఏలియా యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నేనేనయ్యా ఇప్పుడు నీ తరంలో నీ కోసం నిలబడ్డదనంటే, అరే నువ్వు ఒక్కడి కాదురా నాయన, నీలాంటి 7,000 మందిని పక్కన పెట్టినాను రా, నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు ఇక నేనే అనుకుంటున్నావు కాబట్టి ఎలీషాను అభిషేకించి తీసుకొని రాపో అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఒక్క ఆత్మతో పనిచేశాడు, ఎలీషా 2 ఆత్మలతో. ఏలియా ఒక్క అభిషేకంతో పనిచేశాడు, ఎలీషా 2 అభిషేకాలతో పనిచేశాడు. నువ్వు దేవుని సేవకుని మాట వింటే 2 అంతల అభిషేకం మీదికి వస్తుంది, లేదా ఉన్న అభిషేకం వెళ్ళిపోతుంది అంతే. కొట్టు చప్పట్లో స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా బ్రతికేవాడు దైవజనుడికి ఇష్టంగా కూడా బ్రతుకుతాడు. దేవుని చిత్తము చేయాలనుకున్నవాడు దైవజనుడి చిత్తాన్ని కూడా గమనించుకొని దేవుని పని చేయునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. 1 Corinthians chapter 10 verse 5. ఇంతసేపు తీసినో. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడి. చేతులెత్తి అందరూ. ఎందుకు చేతులెత్తడము? మరి చెప్పడానికే కదా, మరి చెప్పొచ్చు కదా. స్పీడ్గా వెళ్ళిపోవాల నది. ఇట్లా ఏం జరుగుతుంది? ఎలా వెళ్ళిపోవాలా చెప్పి ఇప్పుడు. అది కూడా పడదు, అట్లుండాలా. యేసు రక్తమే చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అది మ్యాటర్. దేవుని వాక్యం అంటుంది బిడ్డలారా, ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే అక్కడ, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. మీరు దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నారా? విశ్వాసం కలిగి ఉంటున్నారా? దేవునితో పాటు నడుస్తున్నారా? దైవజనుడి అడుగుజాడల్లో నడుస్తున్నారా? ఎలా నడుస్తున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎలా లోబడుతున్నారు? దాన్ని బట్టి మనం దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా అనేది నిర్ధారించబడుతుంది. దేవుని వాక్యం అంటుంది ఇశ్రాయేలీయుల గురించి, వారిలో ఎక్కువ మంది అంట. ఏంటి? ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనక ఏం జరిగింది? అరణ్యములో సంహరించబడ్డారంట. నువ్వు దేవునికి ఇష్టుడిగా ఇష్టురాలిగా మారుదువుగాక. ప్రొవర్బ్స్ లో అంటాడు, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా
యెహోవా తాను ప్రేమించు వారిని, స్తోత్రం చెప్పండి, యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు ఎప్పుడన్నా వాక్యములో నుంచి నీతో మాట్లాడినప్పుడు మూతి ముడుచుకొని పోకూడదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకు హెచ్చరిక చేశాడు అంతే. వదిలేసింటే నీతో మాట్లాడుండేవాడు కాదు. వాక్యములో మీరు బ్రతుకున్నారు అని తెలుసుకోవడానికి, మీరు బ్రతుకున్నారని తెలుసుకోవడానికి వాక్యం చెబుతూ ఉన్నప్పుడు, వాక్యం మిమ్మల్ని తాకినప్పుడు మీరు స్పందిస్తారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన ద్వారా మీ కళ్ళల్లో నుంచి కాస్త నీళ్ళు వచ్చేస్తాయి. మీరు ఇంకా బ్రతుకున్నారని అర్థం. వాక్యం మిమ్మల్ని తాకుతూ ఉందనంటే మీరు ఇంకా బ్రతుకున్నారని అర్థం. మీరు బ్రతుకున్నారని అర్థం. అయితే దేవుని వాక్యం అంటుంది, తండ్రి తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడంటే, మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు, తప్పుడు మార్గంలో పోతున్నావురా, అది నీకు క్షేమము కాదు. నువ్వు సావాసం చేసేవాళ్ళు మంచోళ్ళు కాదు. మంచోడిని చూసి సావాసం చేయి. నువ్వు తిరుగుతున్నావే, వాడు చాలా డేంజరు, కాబట్టి మంచోడితో తిరుగురా. నువ్వు వాడితోనే గనక మరొకసారి కనపడితే నీకు దెబ్బలు పడతాయి. అంటే అసలు స్నేహం చేయకూడదు, అందుకు దెబ్బలు పడతాయి అన్నాడా? కాదు, అది కాదు అర్థము. తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తా ఉన్నాడు. ప్రేమిస్తున్నాడు కాబట్టి హెచ్చరికలు చేస్తా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దైవజనుడు కూడా ప్రేమించిన వారిని గద్దిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. వినరు కొంతమంది. మేము పెద్ద తురుములం, తోపులం, మేమంటే వెనక చూడు ఎంతమంది ఉండరో, ఇంతమంది ఉండరో. ఏం చేస్తారు నాయన ఇంతమంది ఉండి? ఏదో ఒక రోజు నువ్వు ఒంటరోడి అయిపోతావు, ఒంటరిదాని అయిపోతావు, దిక్కులేని దాని అయిపోతావు, దిక్కులేనోడు అయిపోతావు. దైవజనుడు చెప్పినప్పుడు విను, ఓర్పు కలిగుండు, సహనం కలిగుండు. చెప్పుడు మాటలు నాశనం అయిపోతావు. చెప్పుడు మాటలు చాలా డేంజరు, మామూలు డేంజర్ కాదు. చెప్పుడు మాటలు, చెప్పుడు మాటలని బాగుపడ్డాడు ఒక్కళ్ళేడు. చెప్పుడు మాటలని కుటుంబాన్ని కట్టుకున్న ఒక్క ఆడపిల్ల లేదు. ఎవరన్నారా? చెప్పుడు మాటలని కుటుంబం కట్టుకున్న ఒక్క ఆడపిల్ల లేదు. కుటుంబాలను నాశనం చేసుకున్నారు చాలా మంది ఆడపిల్లలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవజనుడు చెప్పినప్పుడు వింటే మనకు అది క్షేమం కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకనంటే తండ్రి తాను ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. ప్రేమించు వారిని గద్దించు. నేను చాలా బ్రతిమలాడుకుంటుంటాను కొంతమందిని, వద్దులే అట్లా చేయగాకండి, వద్దులే అట్లా ఉండక, అద్దన్నా ఇద్దన్న. నేను చెప్పడం వరకే, సలహా ఇవ్వడం వరకే, ఆలోచన చెప్పడం వరకే. మేము ఇంత అనంటే నేనేం చేయగలను? నేను సేవకుని, ప్రార్థన చేయగలను. తర్వాత నష్టపోతావు, ఏడుస్తావు, నిద్రలేని రాత్రులు గడుపుతావు. అయ్యో నా బిడ్డ జీవితం నాశనమైందే, నా కొడుకు జీవితం నాశనమైందే, నా కుటుంబం బద్దలైపోయిందే, విశ్వాసపు ఓడ కూడా బద్దలైపోయిందే, ఆత్మీయ జీవితంలో అన్ని లొసుగులేనే, ఎట్లా బ్రతికినోళ్ళం, ఎట్లా బ్రతుకుతున్నాం, అబ్బో వాళ్ళు కనబడితే కనీసం తలెత్తుకోలేకపోతున్నామే, వాళ్ళకి ముఖాన్ని చూపించుకోలేకపోతున్నామే. అప్పుడేమో విరుచుకుపడుతుంది. నేడున్నట్లే ఉండవు రేపు పరిస్థితులు. జాగ్రత్తగా ఉండాలి మనం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 11వ అధ్యాయం 20వ వచనం ప్రొవర్బ్స్ లోనికి రండి, సామెతల గ్రంథంలోనికి రండి. ఓకే. యథార్థముగా ప్రవర్తించువారు, 4వ మాట చెప్తున్నాను, యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు. హల్లెలూయా. దెర్ ఈస్ ఇంటిగ్రిటీ. యథార్థత అనేది మనకు కనపడతా ఉంది. నువ్వు యథార్థంగా జీవించాలా. దొంగ తిరుగు మాటలు మాట్లాడకూడదు, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడకూడదు. గోడ మీద పిల్లి లాంటి ప్రవర్తన, అది అటైనా దూకుద్ది,
కొంతమంది ఉంటారు, నేను అట్టా కాదక్క అన్నది ఇట్టా అని అంటారు. అంటే మనం అర్థం చేసుకోవడం ఏదో తప్పు అన్నట్లుగా వాళ్ళు రెండు విధాలుగా మాట్లాడి ఉంటారు. అంటే యథార్థత లేని వాళ్ళు. మనిషి ముందు ఒకలాగా, మనిషి ముందు ఒకలాగా, మనిషి లేనప్పుడు ఒకలాగా. అంటే వాళ్ళకి ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు. జాగ్రత్త. నేను మీకు ఒక సలహా ఇస్తా, పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు. మీకు క్షేమం కలుగుతుంది అందరికీ. ఇది మీరు ఎవరినైతే శత్రువు అనుకుంటారో, మీరు ఎవరినైతే శత్రువు అని అనుకుంటారు, మీకంటూ ఒక శత్రువు ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ శత్రువుతో మీతో స్నేహం చేసేవాడు స్నేహం చేశాడు అనుకో, ఈ స్నేహం చేసేవాడిని విడిచిపెట్టండి. మీకు అర్థమైందో కాలేదో మళ్ళా చెప్తా. ఒకడు మీకు శత్రువు అనుకున్నప్పుడు నీకు ఇంకొకడు స్నేహితుడు అంటాడు. ఆ శత్రువుతో మీ స్నేహితుడు స్నేహం చేస్తున్నాడనంటే నువ్వు ఎవరిని విడిచిపెట్టాలి? శత్రువును కాదు, స్నేహితుని విడిచిపెట్టేయాలి. వాడు యథార్థవంతుడు కాదని అర్థం చేసుకో. నువ్వు ఒకడికి శత్రువు అయినప్పుడు నువ్వు కూడా సైలెంట్ అయిపోవాలా. నువ్వు వాడితో స్నేహం చేస్తూ, వాడితో తిరుగుతూ, వాడితో చేస్తున్నావంటే నిన్ను నమ్మకూడదు అసలు. ముందు నిన్ను నమ్మొచ్చా, నమ్మకూడదా? నువ్వు వాళ్ళని ఇంటికి పిలుచుకొని మూతులు నాక్కొని, ఏంటండి మూతులు నాక్కొని మీరు బాగా ఉండి నువ్వు వాడితోనేమో అంత బాగుంటివి, మళ్ళా ఈడికొచ్చి కూడా వాడి గురించి చెప్తావు. నువ్వు తప్పకుండా చెబుతావు. ఇప్పుడు వాడిని కాదు, శత్రువుని కాదు నమ్మకుండా ఉండాల్సింది. ఎవరిని? నిన్నే నమ్మకూడదు అసలు. ముందు నువ్వు మాయలోడివి, మాయలేడివి నువ్వు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఒకడు మనకు శత్రువుగా ఉన్నప్పుడు, మన శత్రువుతో కూడా మన స్నేహితుడు సావాసం చేస్తుండనుకో, ముందు ఈయన్ని దూరం పెట్టడం నేర్చుకోవాలి మనం. అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉంటావు. ఎప్పుడు వాడికి అర్థమవుతుందంటే, నీకు కీడు చేసినట్టే వాడు వాడిని కీడు చేస్తాడు. చూడు, అర్థమైందా? నీకు కీడు చేసినట్టే, నీతో ప్రవర్తించినట్లే, నిన్ను ముంచినట్లే, నిన్ను ఇబ్బంది పెట్టినట్లే ఏదో ఒక రోజు వాడిని కూడా ఇబ్బంది పెడతాడు వీడు. అప్పుడే అర్థమవుతుంది వాడికి, అరే ఎంత నష్టపోయాను, ఎంత బుద్ధి లేని పని చేశానని. ఎందుకనంటే వాడు మూర్ఖ చిత్తుడు. చెప్పండి, మూర్ఖ చిత్తుడు ఏం చేస్తాడంటే మారు మనసు పొందడు. ఏం పొందడు? నువ్వు ఎన్ని వాక్యాలు చెప్పినా, నువ్వు ఎంత కూర్చోబెట్టి మాట్లాడినా, వాడికి నువ్వు మంచి చెప్పి మంచి చేసినా వాళ్ళు మారే ప్రసక్తి లేదు. కాబట్టి మీకు ఇచ్చే సలహా పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు. మీరు నా బిడ్డలు కాబట్టి చెప్తున్నా, ఎవడైనా మీకు శత్రువు ఉన్నప్పుడు, మీ స్నేహితుడు వాడితోటి స్నేహం చేస్తుండంటే మీరు వీడితోటి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈమెతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. అయినా పర్వాలేదు, నాకు ఇద్దరు కావాలా, మూతులు నాకుంటామంటే నువ్వు వాడి మూతి నాకడం ఆపేసేయి. ఇంకా వాడితో సహవాసము దూరం పెట్టేసేయి. వందనాలంటే వందనాలు చెప్పు, బాగున్నావంటే బాగున్నా. కానీ ఇంటికి రానిచ్చి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి నువ్వు చలామణి చేసావంటే ఏదో ఒక రోజు నీ కొంప, చెప్పు, నీ కొంప అంతే ఆరిపోద్దట. ఏమైతుంది? చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని గురించి. దావీదు గురించి అందుకే మాట్లాడతాడు అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయంలో 22వ వచనంలో మాట్లాడతాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో చాలా చక్కని మాట ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ. నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, చేతులెత్తి చెప్పండి, పూర్తిగా ఎత్తండి. నిద్రపోద్దని
మిగతా వాళ్ళని కూడా బాధ పెడతా ఉన్నా. ఏం చేస్తావు? వాళ్ళని కూడా నరకానికి పోకుండా కాపాడుకోవాలి కదా. స్తోత్రం. వాక్యం వింటే ఏదో ఒక రోజు రక్షణలోనికి, మారు మనసులోనికి వస్తారు కదా. అందుకని బాగున్న వాళ్ళని కూడా బాధ పెట్టాల్సి వస్తుంది. అందుకే షెడ్డోడి దగ్గర మంచోడు కూర్చుంటే పోలీసు వాళ్ళు ఇద్దరిని తీసుకుపోతారు. నువ్వు ఇప్పుడు ప్యాకాట ఆడుతుండ్రు, నువ్వు ఆడట్లే, చూడ్డానికి పోయి నిలబడ్డావు అనుకో, ఈలో పోలీసు వాళ్ళు వస్తే ఆడేటోడిని చూసేటోడిని, సార్ అమ్మతోడు సార్ అసలు నేను ఆడట్లేదంటే నువ్వు ఎందుకు నిలబడ్డావు రేడా? సార్ నిజం సార్ అసలు నేను అట్టటోని కాదు. నువ్వు ముందు జీవెక్కురా, నువ్వు ముందు పా. వాడి కోసం ఈయన్ని కూడా బాధ పెట్టాల్సి వచ్చింది. అట్లా పాపం నిద్రపోయి అమ్మలక్కల కోసము మేలుకొని చక్కగా వాక్యం వినేటోళ్ళని కూడా కొంచెం బాధ పెట్టాల్సి వస్తుంది. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. దేవుని వాక్యం అంటుంది, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆమేన్. ఎలా బ్రతికాడు దావీదు? ఒకటి, తన యజమానుడికి ఇష్టము పుట్టేటట్లు బ్రతికాడు. రెండవది, దేవునికి ఇష్టము పుట్టేటట్లు. ఒకటి యజమానుడికి ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు, రెండవది దేవునికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా మనం ఏం చేయాలి? మన యజమానుడు ఎవరు? భూమి మీద మీ యజమానుడు నీ భర్త, పరలోకంలో ఉన్న మన యజమానుడు మన తండ్రి. చప్పట్లు కొట్టు. భూమి మీద నీ యజమానుడు నీ భర్త. నీ భర్తకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకాలి. మన తండ్రి యేసు ప్రభుకు ఇష్టం వచ్చినట్లుగా మనము బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ఇష్టానుసారుడైన మనుషుని కనుగొన్నాను. అబ్బో, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ఆమేన్. ఆయన ఉద్దేశములను నెరవేర్చే ప్రవర్తన మనము కలిగి ఉందుముగాక. ఎలాంటి ప్రవర్తన ఉండాలి మనకు? ఆయన ఉద్దేశములు. ఆయన చెడుతనమును అసహ్యించుకునేవాడు, అబద్ధములను అసహ్యించుకునేవాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఆయనకి ఇష్టంగా బ్రతకడం అంటే పథ్యం ఉన్నట్టు, పథ్యం ఉండాలి. పథ్యం. ఆపరేషన్ అయిన వాళ్ళు ఉంటారు కదా 6 నెలల దాకా, కామెర్ అయిన వాళ్ళు ఉంటారు కదా 6 నెలల దాకా, అమ్మవారు పోసిన వాళ్ళు ఉంటారు కదా 9 రోజుల. ఎన్ని రోజులు ఉంటుండ్రు? 9 రోజులు, 11 రోజులు, 30 రోజులు. నాకు పెళ్ళైన కొత్తలో పోసింది మొత్తం గుల్లలు. నేను మొదలే మహేష్ బాబు లాగా ఉంటా. అది గుల్లలు వచ్చేసరికి చాలా ఇబ్బంది అయింది. నేను బయటికి రాలేకపోయాను. నేను సరే అని చెప్పేసి రోజు నేను పడుకోనుంటే పాపం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఎక్కడెక్కడున్న వేప చెట్లని తీసుకొచ్చి మా ఇంటికాడ నాటి ఆ యాపాకని తీసి, అయ్యా నువ్వు దాని మీద పండుకో అంటే, దాని మీద పండుకుంటే ఇంకా జీలు ఎక్కువ అవుతుంది. అది చేదు కదా, జీలు ఎక్కువ. ఇంకా ఆ తర్వాత రోజు కంట్లో ఏంటి అయ్యి రాగి నీళ్ళు, గంటకొకసారి, అరగంటకొకసారి, గంటకొకసారి, అరగంటకొకసారి తిండి. మీరేం తింటారు? తిండి సంగతి ఏంది? ఏం తిన్నారు మీరు? మజ్జిగ. అంటే దాని అర్థం ఏంటి? పథ్యం. ఏంటి? పథ్యం. ఆపరేషన్ అయితే పథ్యం. ఏం చేయాలి? మీలో ఎవరికి డెలివరీ టైంలో ఆపరేషన్ కాలేదా? జస్ట్ నాకొక్కడికేనా? మన పార్టీ గుర్తేంటి? ఆపరేషన్ గుర్తు ఉన్నారా? లేరా? ఎవరు? అమ్మా మీరు అన్నా, వీళ్ళు ఎట్టటోళ్ళు అంటే అన్నా ఫోన్ చేస్తారన్నా, అమ్మి ఆపరేషన్కి వచ్చిందన్నా, ప్రార్థన చేద్దురా అని రాత్రులలో ఫోన్ చేస్తే పోయినన్నా. ఎంత దీనంగా అడుగుతారంటే, నీ రక్తం నాకు ఇయ్యని అన్న. వాళ్ళు ఆ టైంలో అడిగితే నిజంగా 1 బాటిల్ కదన్నా 2 బాటిల్ ఇచ్చి రాబుదవుతుంది.
యాడ దొరకలేదంట అన్నా. అబ్బియోలు కూడా అందుబాటులో లేరన్నా. వాళ్ళేమో బెంగుళూరులో ఉండరన్నా. రక్తం కోసం పిల్లలు తిరుగుతుండ్రన్నా. నీదే గూపన్నా? అయిపోయా. అబద్ధం చెప్పలేక, నిజం చెప్పి రాలేక రాత్రి 12 గంటల కన్నా 5 సార్లు అన్న, ఇప్పటికీ 5 సార్లు ఇచ్చినన్నా. తెల్లవారుజామున 4 గంటలకు కూడా పిండినరన్న నా రక్తము. కిమ్స్ హాస్పిటల్లో, ఒంగోలు కిమ్స్. సాగు బతుకుల మధ్యలో ఉంటే కార్ తీసుకురమ్మంటే కార్ తీసుకొని, వర్షంలో వాళ్ళని తీసుకొని హాస్పిటల్కు పోతే నన్ను విడిచిపెట్టవద్దు, ఆ ఎరకాడు వచ్చినండి. మన బిడ్డలే కదా అని చెప్పి రాత్రి 9 గంటలకో 12 గంటలకో పోయి ఆడ హాస్పిటల్లో చేర్పిస్తే ఆ ఎరకాడ వాళ్ళు రక్తం కావాలన్నారని నేను అలిసిపోయి కారులో ఆనుకొని నిద్రపోతా ఉంటే వచ్చి తలుపు వచ్చింది. సరే మళ్ళీ ఆడికన్నా పోవాలేమో, ఈ నుంచి హైదరాబాద్ తీసుకుపోవాలేమో అని లేస్తే, అన్న లోపలికి రాన్నా అన్నారు. అంటే ఇక్కడ అలసిపోయినావు, పండుకోలేకపోతున్నావు, లోపల పండుకుందురా అంటున్నారేమో అనుకొని పోయినాం. మా అమాయకుని కదా. లోపలికి పోతే సార్ ఈయన రక్తం సరిపోద్దా అంటుండు డాక్టర్ తోటి. ఇది ఎంత మోసమమ్మా. నేను కళ్ళు తుడుచుకుంటూ ఏందన్నా ఏమైందని లోపలికి అంటే నా మీద ప్రేమతో వచ్చిండేమో, లోపల ఆ బెడ్ పక్కన ఇంకొక బెడ్ ఖాళీగా ఉందేమో, నన్ను ఆడ పండుకోవడానికి రమ్మంటుడేమో. నేను లోపలికి పోతే సార్ ఈయనది సరిపోద్దా అంటున్నాడు. అంటే అప్పుడు బాగున్నా కదా, లావుగా హైట్ వెయిట్, సరిపోద్ది ఈయనది 2 ప్యాకెట్లు అయినా తీసుకోవచ్చు అంటున్నాడు ఆయన. అన్నా అక్కకిట సంగతి అన్నా, అది ఇది అంటున్నాడు నాతోటి. ఇంకా రక్తం లేదన్నా, ఇంకా మనకు దక్కదన్నా అని చెప్పి ఇట్టంటే ఇంక నేనేం చేస్తా? ఇంకా మనకు దక్కదన్నా అంటివి, ఇట్ట పెడితివి, ఒక కన్ను తట్టు చూస్తుంటివి, నా ఫీలింగ్ ఎట్టుందో అని. మీ మోసాన్ని గుర్తించలేని గొర్రెనైతే నేను, మీరు తోడేళ్ళని గుర్తించలేకపోతుంది, అంత అమాయకపు గొర్రెనైతిని. సరేలే అన్న ఇత్తగాని అని చెప్పేసి ఆ ఎరకాడ నన్ను నెల్లెలక బండబెట్టి నా చేతులు అదేందో ఇట్ట ఏంటిది అది పిసికేది ఒకటి పెట్టి, ప్రెస్ బాల్ పెట్టి, ఇదేందో నేను ఇప్పుడు ఆడుకోవడానికి పోయేటట్టు ఆ బాల్ పెట్టి, ఒక చేతులోనేమో మ్యాంగో ఫ్రూటీ, ఆ ఫ్రూటీ తాగమని పెట్టి గుంజినోళ్ళు గుంజినట్టే ఉండు. 2 బాటిళ్ళ రక్తం ఇచ్చి లేచి కూర్చుంటే నాకు హాస్పిటల్ అంతా తిరుగుతుంది ఇట్ట. ఇదేంద్రా నాయన హాస్పిటల్ తిరుగుతుందంటే, హాస్పిటల్ కాదు, నేను నా కళ్ళు తిరుగుతున్నాయి అన్నా. అంటే అన్నా ఈయన్నే ఉన్నా, నువ్వు ఉండడం కాదురా నాయన, ఇది కళ్ళు తిరుగుతున్నాయి నాకు. అన్నా ఇది తాగు, ఇది అందుకే చేతిలో పెట్టింది నీకు. ప్రైజ్ అలా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అనుభవాలు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను 1 సంవత్సరం నుంచి ఏం చేస్తున్నానంటే, మీ అందరి అధికమైన ప్రేమకు నేను అల్లాడిపోతూ నైట్ స్విచ్ ఆఫ్ అనుకుంటున్నా. మీ ప్రేమ ఎక్కువైంది, నా రక్తము పీల్చేంత ప్రేమ ఎక్కువైంది మీకు. ఈడ ఓబుల్ రెడ్డి హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఈడ రక్తం లేదంటే వినుకొండ తీసుకుపోయిండు ఒక ఆయన, మన సంఘ ఆయన. వినుకొండకు పోయినాం, అక్కడ రక్తం దొరకలే. ఆ నుంచి వాళ్ళు నర్సరాపేటకు రాస్తారు, నర్సరాపేట పోయినాం కారేసుకొని. నేను తోలి నాకు అలసట వస్తుంది. అక్కడ వాళ్ళు అన్నారు ఒంగోలులో ఒక్క చోటనే దొరుకుతుందంటే నర్సరాపేట నుంచి మళ్ళీ ఒంగోలు పోయినాం. రాత్రి 9 అయింది. ఆడికి పోయినాక, సార్ మీకు బాటిల్ రక్తం ఇస్తాం కానీ ఇంకొక రక్తం మాకు ఇస్తామన్నారు వాళ్ళు. ఆయన నాకెళ్ళి చూస్తుండు, ఏరా నువ్వు మనిషివి కదరా, నేను ఇంత తినేది, నువ్వు 2 ప్లేట్లకు తింటావు, నేను ఆదివారం చూస్తా, ఇంత తినిపోతావే, నువ్వు ఇయ్యొచ్చుగా, నీ కూతురేగా పిల్ల, వాళ్ళన్న కూతురులే, నీ కూతురేగా. నాకెళ్ళి చూస్తుండు, ఇదేందబ్బాయి నాకెళ్ళి చూస్తున్నావు అని అంటే, అన్నా నేను కష్టం చేసుకునేటోడిని అన్నా, నేను రక్తం ఇచ్చేస్తా అంటున్నాడు. అంటే నేను ఏసీలో తిరిగేటోడిని నేను.
డైలాగ్ చూడు. అన్న నేను కష్టం చేసుకునేటోన్నా అంటే కాంక్రీట్ పని చేస్తుంటారులే వాళ్ళు. అన్న నేను కష్టం చేసుకునేటోన్నా నేను ఎట్టి చేయాలన్నా అన్నా అని అంటున్నాను. అంటే ఇప్పటిదాకా నేనేం విమానంలో తీసుకుపోయినావని నేను తోలి 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 ఆ కారు నేను అలిసిపోయి ఉన్నా. రాత్రి 9 అయింది, 10 గంటల వరకు నేను తోలుతా, అంతకంటే నేను తోలలేను. ఇంకా నైట్ నాకు నిద్ర వస్తుంది, అయినా తోలుకుంటూ రావాలి నేను. ఎందుకంటే ఆపరేషన్ చేయాలి అతను ఓబుల్ రెడ్డి హాస్పిటల్లో. అట్ట తీసుకొని వస్తే అందుకే నైట్ ఏమన్నాన కనియండి అని చెప్పేసి. ఎందుకు? మీకు ప్రార్థన చేయడం నాకు ఇబ్బంది లేదు, మీకోసం రావడం ఇబ్బంది లేదు. ఆడికి వచ్చి నాకు మర్యాదగా ఉంటురా. సాపు చెయ్యి పండుగ కూర్చే, ఈయన ఏం కాదు, ఈయన కారులో తిరుగుతారు, ఏం కాదంటుండ్రు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరికి ఇవ్వకూడదు, కావాలంటే తీసుకోండి. ఎవరికి ఇవ్వకూడదు, ఆ సత్యం మీకు చాలా మందికి తెలుసు. కావాలంటే రాండి, ఇత్తా, తీసుకోండి, ఎక్కించుకోండి, నో ప్రాబ్లం. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటే ఒక్క మాట మనం చదువుకొని ముగించేసుకుందాం. ఒక్క మాట ప్రోవర్బ్స్ లోనికి రండి. ప్రోవర్బ్స్, సామెతలు 12:22. ఓకే, అబద్ధం ఆడితే యెహోవాకి ఇష్టం ఉండదు. సత్యవర్తనులు ఆయన అంటే సత్యం మాట్లాడేవారంటే ఆయనకు ఇష్టులు. అంటే మనము ఎత్తబడే రోజులలో ఉన్న మనము, దేవుని రాకడకు గుర్తులు కనపడుతున్నటువంటి రోజుల్లో ఉన్న మనము, ఎత్తబడి దేవుని సన్నిధిలో చేరాలనుకుంటున్న మనము అబద్ధమాడకూడదు. ఏంటి? అబద్ధమాడకూడదు. ఒక్క మాట చదవండి, 16వ కీర్తన 3వ వచనం. ఏమంటావు? చాలు, బైబిల్ మూసేయండి. ఇంకా భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే కేవలం నాకు ఇష్టులు. ఎవరంటే ఇష్టలు? యేసయ్యకి భక్తులు అంటే ఇష్టం. ఎవరంట? భక్తులు. మీరు భక్తులా ఒత్తులా? భక్తులేనా మీరు? స్తోత్రం చెప్పండి. భక్తులంతా చూడు, చాలా మంది భక్తులు కాదు. నేను అనలేదు, మీరే చెప్తుండ్రు. నేనేమన్నా భక్తులను స్తోత్రం చెప్పమని చెప్పిన, మీరేం చేశారు? ఇప్పుడు చెప్పండి. దేవుడు అంటున్నాడు ఆయనకి ఎవరంటే ఇష్టం అనంటే భూమి మీద ఉన్న భక్తులు అంటే ఆయనకి ఇష్టం. భక్తులు ఏం చేస్తారు? భజన చేస్తారు. ఏం చేస్తారు? భక్తులు ఏం చేస్తారు? భజన చేస్తారు. మనం యేసయ్య భజన చేయాలి, యేసయ్యను పొగడాలి, ఘనపరచాలి, ఆరాధించాలి, కీర్తించాలి, మహిమపరచాలి. 150 కీర్తన మొత్తం అదే, చదవద్దులు, తీయగాకండి, అయిపోయింది, వాక్యం అయిపోయింది. 150 కీర్తన మొత్తం అదే, యెహోవాను స్తుతించుడి. ఎందుకు నవ్వుతున్నారు? నేనేం జోకేయలేదే. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను చెప్పండి. స్తుతి ఆరాధన జరిగేటప్పుడు మాత్రం రాగాకండి. దేవుని స్తుతించుడి. ఏం చేయాలి మనము? ఎప్పుడు? ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. నేను 12:30 కల్లా ముగిస్తాను రాండి అని చెప్పిన కదా. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఏమేనన్నా ముందు ఏమికి చెప్పు. ఉదయాన్నే పని చేసుకోమ్మే అని చెప్పిన. మీరు 10:30 కల్లుడు ఉండాలి. 10 గంటలకే ప్రార్థన స్టార్ట్ అయిపోద్ది. ఈ 3 నెలలు 12:30కి అయిపోద్ది. 3 నెలలు 12:30కి అయిపోద్ది. అయిపోయింది, 12:30 అయింది. ఇంకేం చూస్తారు?
ఎంత సంతోషమో. ఏం చేయాలి మనము? దేవుణ్ణి ఎరుగని అన్యజనులే ఆపనైనా దేవుణ్ణి ఎరుగని అన్యజనులే